ఫిలిం సిటీలోకి ఇప్పుడే బస్ దిగి అలా నడుచుకుంటూ వస్తున్నాం. మన వీడియో చూస్తున్న అందరికీ ఒకసారిగా హాయ్. ఈరోజు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. వెదర్ వర్షం పడుద్ది అనుకున్నాం కానీ ఈరోజు పడే అవకాశాలు అయితే లేవు. చల్ల గాలి, నల్ల మబ్బులు, క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మూవీకి సంబంధించిన శిల్పాలు అయితే ఉన్నాయి. మూవీస్లో చాలా యూజ్ అవుతాయంట ఇక్కడ ఇవి శిల్పాలు. ఇక్కడైతే మనం ఒక పిక్ కూడా దిగాం. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఇప్పుడు కనిపించే దిమ్మలు ఇవి ప్లాస్టిక్ దిమ్మలు. ఇవన్నీ ఒరిజినల్ దిమ్మలు కాదు, ఇవి ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్. మూవీ సెటప్, ఇది కూడా మూవీ సెటప్కి సంబంధించింది. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు మన వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కవర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇవి కొబ్బరి చెట్లు కూడా ఇవి ప్లాస్టిక్, ఒరిజినల్ కూడా కాదు. మన వెనకమాల ఉన్న బస్సులు ఇవన్నీ టూరిస్టులు వచ్చిన బస్సులే. చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, 10-15 బస్సులు లాగా ఉన్నాయి. ఈరోజు అయితే బాగా వచ్చారు. ఇప్పుడు మనకు కనిపించేది ఏంటంటే అది మంచి సెటప్, మూవీ సెటప్. అది బాహుబలికి సంబంధించిన సెటప్. అది అక్కడ బాహుబలి ఇంటర్వెల్ సీన్ అక్కడ పైనుంచి స్కోప్ వేసి చూస్తారు కదా, ఆ సీన్ అది అక్కడ దానికి సంబంధించిన సెటప్ అది. ఈ చెట్లు ఇవన్నీ ఒరిజినలే. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ రామోజీ ఫిలిం సిటీ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుంది. రెడ్ బస్ వెళ్తుంది, రెడ్ బస్. అది ప్రయాణికుల్ని డ్రాపింగ్ పికప్. అది ఫ్రీ టికెట్. అది తాటి చెట్లు, కళ్ళు కూడా ఉంది దీంట్లో. వీళ్ళు కనిపించే వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఇక్కడ మూవీ షూటింగ్ జరుగుతుంది ఈరోజు. జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ ఉందంటే ఈవినింగ్ 6కి. ఇదంతా ఫారెన్ ఏరియాలా ఉంది. ఇదంతా రామోజీ ఫిలిం సిటీలోనే. చూడటానికి అయితే చాలా బాగుంది. అసలు అన్నం తినకుండా కూడా కడుపు బాగుంది. రోడ్లు కానీ ఇవి కానీ ఈ బస్సు ఖాళీ బస్సు వెళ్ళిపోతుంది. రామోజీ ఫిలిం సిటీ బస్. ఇవి కనిపించే బస్సులన్నీ ఫ్రీ బస్సులు అనమాట. లోపల టికెట్ తీసుకున్న తర్వాత వీళ్ళే మొత్తం మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయని చూపిస్తారు. మనం పైనుంచి చూసుకుంటే వ్యూ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది వీడియో కూడా. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. పైనుంచి చూసుకున్నట్లయితే ఇవన్నీ జూమ్ చేసి వస్తాము. ఆ రోడ్డు చూడండి, ఆ రోడ్డు మధ్యలో సాంగ్ కూడా చేశారు, రామ్ చరణ్ సాంగ్. ఈ నైట్ టైం అనమాట. 7కి ఇలా 7 అయ్యేసరికి మొత్తం లైటింగ్ వచ్చేసిద్ది. నైట్ టైం చూడటానికి చాలా బాగుంటుంది. ఇది రామోజీ ఫిలిం సిటీ మొత్తం లైటింగ్, ఎక్కడ చూసినా లైటింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నైట్ టైమే రావాలి. 5కి అలా వస్తే మనం నైట్ 9 దాకా ఉండేసి వెళ్ళిపోవచ్చు.
కళ్ళు చెదిరిపోయిన వర్మ అంట వచ్చాక. అదిగంటే మూవీ షూటింగ్ జరిగింది అక్కడ లైటింగ్.